ఎందుకంటే మా ప్రభుత్వము సందేశం ఏదైతే ఉన్నదో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసే కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలే కానీ సంక్షేమ పథకాలే కానీ అందరికీ మీకు చెప్తే నేను మీరందరూ కూడా మీ ఊర్లలో ఇంటింటికి ప్రతి మనిషికి మీరు కార్యక్రమాలను తీసుకొని పోయి అభివృద్ధి కార్యక్రమాలే కానీ సంక్షేమ పథకాలే కానీ మీరు చెప్తారు అనే ఉద్దేశంతోనే ఈ సందేశాన్ని మీకు అందరికీ ఇస్తా ఉన్నాను నేను. ఎందుకంటే ఈరోజే అక్కడ మనం బస్ డిపోలు ఈరోజు ఇది మహాలక్ష్మిలో భాగంగా మహిళలకు ఉచితంగా బస్సు సౌకర్యం కల్పించి, ఎందుకంటే గత డిసెంబర్ 9 నాడు మన సోనియా గాంధీ గారి బర్త్డే, ఆ రోజే మహాలక్ష్మిలో భాగంగా మీకు ఫ్రీ బస్సు ఇవ్వడం జరిగింది. ఈ రోజుకు 200 కోట్ల మంది మహిళలు ఉచితంగా బస్సులో ప్రయాణించారు. దానికి 6,800 కోట్ల రూపాయలు మన ప్రభుత్వం ఆర్టీసీకి ఇవ్వడం జరిగింది. అంటే గతంలో ఉన్న ప్రభుత్వం, కేసీఆర్ గారి ప్రభుత్వం ఆర్టీసీ అవసరం లేదు, ఆర్టీసీని క్లోజ్ చేసే దిశగా, మూసేసే దిశగా, ప్రైవేటైజేషన్ దిశగా అడుగులు వేసింది. 100 రోజుల కంటే ఎక్కువ వాళ్ళందరూ స్ట్రైక్ చేస్తే ఎంతోమంది చనిపోయారు, అట్లా ఎంతోమంది కష్టాల పాలైనరు. అట్లాంటి వాళ్ళందరినీ ఆదుకోవాలనే ఉద్దేశంతోనే ఈ ఏదైతే మహాలక్ష్మి కార్యక్రమంలో ఫ్రీ బస్సు పెట్టి వారికి 6,800 కోట్లు ఇవ్వడం జరిగింది. మరి 3,000 మందికి ఉద్యోగాలు ఇచ్చారు ఆర్టీసీలో. అయితేనే ఈరోజు బస్సులు నడుస్తూ ఉన్నాయి. ప్రతి గ్రామంకు చదువుకునే పిల్లలకు, ముఖ్యంగా ఆడపిల్లలకు ఫ్రీగా బస్సు సౌకర్యం కల్పించినాం. అంతేకాకుండా మహిళలకు హైదరాబాద్ పోవడానికి, వారి స్కూళ్ళల్లో ఎక్కడైనా పిల్లలు చదువుకుంటే వారి పిల్లలను చూసి రావడానికి, తల్లిగారింటికి పోవడానికి కానీ, ఎవరైనా ఆసుపత్రిలో ఉంటే పోయి చూసి రావడానికి కానీ ఉచితంగా బస్సు సౌకర్యం కల్పించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి అని చెప్పేసి సభాముఖంగా చెప్తా ఉన్నాం. మహాలక్ష్మిలో భాగంగా ఎన్నో స్కీమ్స్ అన్నీ కూడా మహిళల పేరు మీద ఇస్తా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే మహిళలు వాళ్ళందరూ ఆర్థికంగా పరిపక్వత చెంది ఆర్థికంగా ఎదిగితే వారి కుటుంబాలు బాగుపడతాయని చెప్పేసి ప్రతిదీ ఇల్లు ఇచ్చినా ఏది ఇచ్చినా మహిళల పేరు మీదనే ఇవ్వడం జరుగుతూ ఉంది. మీకు అందరికీ తెలుసు, ఎవరికి ఏ కష్టం వచ్చినా, మీకు ఏదైనా ఒక కాలుకు తట్టు తగిలి దెబ్బ తగిలితే కూడా ఫస్ట్ నోటికి వచ్చేది అమ్మా అని అంటాము, కానీ నాయన అని ఎవరైనా అంటారా? నాయన అయ్యా అని ఎవరైనా అంటారా? ప్రతి ఒక్కరు అమ్మా అని అంటారు. ఏ కష్టం వచ్చినా కూడా అమ్మా అని అంటారు. కాబట్టి మాతృత్వంలో ఉన్న తీపిదనం, ఓపిక, తర్వాత అవన్నీ కూడా, కాబట్టి రేవంత్ రెడ్డి గారి రోజు అన్ని మహిళలకి వారి పేరు మీద ఇవ్వాలని. ఇంట్లో ఆమె ఒక భార్య సంసారాన్ని చక్కబెడుతుంది. మేమందరము దుబారా ఖర్చు చేస్తే ఆమె పొదుపు చేసి డబ్బులు మిగిల్చి వారి పిల్లల అవసరాలు ఏముందో పిల్లలకు చూసుకుంటుంది. ఆ పిల్లల అవసరాలు తీరుస్తుంది, పుస్తకాలు ఇప్పిస్తుంది, బట్టలు ఇప్పిస్తుంది, ఇంకేం కావాల్సిన వాళ్ళకు ఇప్పిస్తుంది. దాని తర్వాత ఇంకేమైనా మిగిలితే భర్తకి ఏమైనా అవసరం ఉంటే భర్త కూడా సహాయం చేస్తుంది. కానీ పాపం ఆమె త్యాగం, ఆమె ఏం ఖర్చు పెట్టుకోదు. ఎప్పుడైనా కొనుక్కుంటే ఒక చీరమో జాకెట్ కొనుక్కుంటే తప్ప అందరు నా పిల్లలు బాగుండాలి, నా భర్త బాగుండాలి, నా అత్త నాన్నమ్మ బాగుండాలని ఆలోచిస్తుంది. కాబట్టి అందుకనే అంత ప్రాధాన్యత ఇచ్చి ఆ కుటుంబంలో మహిళా శక్తి పెరిగితే, ఆడవారు ఆర్థికంగా అభివృద్ధి చెందితే వారి కుటుంబాలు బాగుంటాయి. నేను ఎప్పుడు చెప్తా ఉంటా, ప్రతి ఒక్కరికి ఈరోజు కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇస్తూ ఉన్నాం కాబట్టి ప్రతిసారి చెప్తా ఉంటా, మళ్ళీ చెప్తా ఉన్నా, ఆడపిల్లలకు చదువు తొందరగా పనిచేయకుండా దయచేసి మీరు కళ్యాణ లక్ష్మి 1,00,000 రూపాయలు వస్తాయని చెప్పేసి చదివే పిల్లలు చదువు పని చేపించి తీసుకొచ్చి పెళ్లి చేయకండి. కనీసం 20 సంవత్సరాలు నిండే వరకు, లేదంటే డిగ్రీ పాస్ అయ్యే వరకు ఆడపిల్లలను చదివించండి. ఎందుకంటే ఈరోజు ఎక్కడ చూసినా ఉద్యోగాలలో సగభాగం వాళ్ళే ఉన్నారు. పైలట్లు, విమానం నడిపే పైలట్లు కూడా వాళ్ళు ఆడవాళ్ళు ఉన్నారు. పోలీస్ డిపార్ట్మెంట్లో ఆడవాళ్ళు ఉన్నారు, కలెక్టర్లు ఉన్నారు, ప్రతి ఒక్కరు అన్ని డిపార్ట్మెంట్లో కూడా ఆడవాళ్ళు ఉన్నారు. అంతేందుకు మొన్న టీచర్ ఉద్యోగాలు వస్తే సగం కంటే ఎక్కువ మంది టీచర్లు కూడా ఆడవాళ్ళే ఉన్నారు. మళ్ళీ వాళ్ళంతా చదువు మంచిగా చెప్తారు, కరెక్ట్గా పనిచేస్తారు, నిజాయితీతో ఉంటారు. కాబట్టి ఆడపిల్లలకు ఖచ్చితంగా చదివి వారి యొక్క ఉద్యోగాలు కల్పిస్తే వారి దేశం బాగుపడుతుంది మీకు అందరికీ చెప్తా ఉన్నా. కాబట్టి 20 సంవత్సరాలు కానీ, లేదంటే డిగ్రీ కంప్లీట్ అయ్యే వారు కానీ చదివించాలి. ఈరోజు ఇక్కడ మా అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ సెంటర్ మన డిగ్రీ కాలేజీలో తీసుకురావడం జరిగింది. ముందు లేకుండే, ముందు జోగిపేట పోయి పరీక్ష రావాల్సి వస్తుంది. నేను గెలిచిన తర్వాత మీ అందరి సహాయ సహకారాలతో
అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ సెంటర్ నారాయణఖేడ్ డిగ్రీ కాలేజ్కు తీసుకొచ్చినాము. మా ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ తరఫున తీసుకొస్తే ఈరోజు జోగిపేట పోకుండా మన ఓపెన్ యూనివర్సిటీలో ఇంటర్మీడియట్ పిల్లలు కానీ డిగ్రీ పిల్లలు కానీ ముఖ్యంగా ఆడపిల్లలు చాలా మంది వచ్చి అక్కడ పరీక్ష రాయడం జరిగింది. మరి కాలేజ్ పోకున్నా సరే పుస్తకాలను కొనుక్కొని ఎవరైనా గైడెన్స్ ఇస్తే ఎవరైనా వారికి పాఠాలు నేర్పిస్తే ఇంటి పక్కలు కానీ వాళ్ళ ఇంట్లో టీచర్లు కానీ ఎవరైనా ఉంటే వాళ్ళు నేర్చుకొని చదువుకొని ప్రైవేట్గా పరీక్ష రాస్తే డిగ్రీ పాస్ అయితే దానికి కూడా కాలేజ్ పోయి డిగ్రీ పాస్ అయితే ఎంత విలువ ఉంటుందో దీనికి కూడా అంతే విలువ ఉంటుంది. కాబట్టి ప్రతి ఆడపిల్లను ఆడకూతురును చదివియాలని చెప్పేసి మీకు అందరికీ సవినయంగా మనవి చేసుకుంటా ఉన్నాం. తర్వాత మీకు అందరికీ మహిళా శక్తులు మహాలక్ష్మిలో భాగంగా ప్రతి ఒక్కరికి కుటుంబానికి 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ ఇవ్వడం జరుగుతూ ఉంది. కనీసం 3 సిలిండర్లు ఒక కుటుంబానికి నెలకు 2-3 సిలిండర్లు వాడుకుంటే దానికి 1,000-1,500 రూపాయలు మిగులుతుంది. ఒక మహిళ హైదరాబాద్ నుండి కానీ సంగారెడ్డి నుంచి కానీ నారాయణఖేడ్ వచ్చి ఉద్యోగం చేసి పోవాలంటే నెలకు 5-6 వేల రూపాయలు బస్ కిరాయిలు ఫ్రీగా వస్తూ ఉన్నాయి ఆమెకు మహాలక్ష్మిలో భాగంగా. తర్వాత 200 యూనిట్ల కంటే తక్కువ ఎవరైతే కాలుస్తారో వారికి మొత్తం కరెంటు ఫ్రీగా ఉంది. 1,000-1,200 రూపాయలు కరెంటు కూడా ఆదా అవుతుంది అని అంటే మీరు ఒక నెలకు ఒక కుటుంబానికి ఇంకా సన్న బియ్యం లెక్క పెట్టలు 2,000 కోట్ల రూపాయలు ఎక్కువ ఖర్చు అయినా కూడా మన గౌరవ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మొత్తం సన్న బియ్యం మీద ప్రతి కార్డు మీద సన్న బియ్యం ఇవ్వడం జరిగింది. గతంలో అన్ని అమ్మేసుకుంటుండ్రు, సగం అమ్మేసుకోండి సన్న బియ్యం కొనుక్కొని తింటుండే. ఇప్పుడు ఎవరు అమ్ముతలేరు. సన్న బియ్యం ప్రతి ఒక్కరి కార్డు మీద సన్న బియ్యం వస్తే ప్రతి ఒక్కరు కూడా తింటా ఉన్నారు. స్కూల్లో మిడ్ డే మీల్స్ కూడా సన్న బియ్యం ఇస్తూ ఉన్నారు. తర్వాత అన్ని స్కూళ్ళల్లో మనకు కాస్మెటిక్ ఛార్జెస్ కానీ పెంచడం జరిగింది. మీ పిల్లలు ఎంతోమంది గురుకులాల్లో చదువుతూ ఉన్నారు. వాళ్ళకు మంచి నాణ్యమైన భోజనం పెట్టాలనే ఉద్దేశంతో వాళ్ళకు కూడా మెస్ ఛార్జీలు పెంచడం జరిగింది. అంగన్వాడీలను బలోపేతం చేసినాం. అంగన్వాడీ వగరా ఏదైతే ఉందో టీచర్ల ద్వారా పౌష్టికారం ఇచ్చి వాళ్లకు డ్రెస్సులు ఇచ్చడం, పుస్తకాలు ఇచ్చడం, కాపీలు ఇచ్చడం అవన్నీ కూడా చెప్పినాం. గౌరవ ఆర్డీఓ గారికి స్వాగతం సుస్వాగతం. అయితే రేషన్ కార్డు 10 సంవత్సరాల నుంచి రేషన్ కార్డు ఇవ్వలేదు. మనకు 10 సంవత్సరాల నుంచి రేషన్ కార్డు ఇవ్వకపోతే మనకి ఏది ఇల్లు కట్టుకోవాలన్నా రేషన్ కార్డు ఆధారం, పెన్షన్ కావాలన్నా రేషన్ కార్డు ఆధారం, ఏ ప్రభుత్వ సంక్షేమ పథకం పొందాలంటే రేషన్ కార్డు అవసరం. కానీ గత 10 సంవత్సరాల నుంచి పెళ్లిలోనే కొత్త కోడళ్ళు వచ్చిండ్రు. కానీ కొత్త కోడళ్ళు అప్పుడేం కొత్త కోడళ్ళు రాగానే ఏం చేసిండ్రు, అక్కడ తీసేసుకోండి, అక్కడ మీ పేరుకి కార్డు తీసేసుకుంటే ఇక్కడ కొత్త కార్డు వస్తాయని చెప్పారు, మద్దతు పెట్టారు. అక్కడ కార్డు తీసేసుకున్నారు. కానీ ఇక్కడ కొత్త కార్డు మాత్రం వాళ్ళ పేరు కొత్త రేషన్ కార్డు ఎక్కలేదు. ఎంత మిగిల్చుకోవాలంత మిగిల్చుకోలేదు గత ప్రభుత్వం. ఇప్పుడు మా రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా కుటుంబానికి కొత్తగా కోడళ్ళు ఎవరైతే వచ్చిండ్రో, పిల్లలు పెద్దగైండ్రో వారందరికీ కొత్త రేషన్ కార్డులు ఇచ్చిండ్రు. తర్వాత వాళ్ళ ఇళ్లలో ఉన్న రేషన్ కార్డులలో వీరి పేరు ఎక్కేయడం జరిగిందని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఈరోజు సంగారెడ్డి జిల్లాకు సుమారు 15,000 రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది. సుమారు 60-70 వేల మంది ఈరోజు భాగస్వామ్యం కావడం జరిగింది. ఇక్కడ మా నారాయణఖేడ్ నియోజకవర్గంలో 60-70 వేల మంది కూడా రేషన్ కార్డు వలన బియ్యం లబ్ధి చేకూరుతుందని చెప్తా ఉన్నాం. ఇక ముఖ్యంగా మీ మహిళా శక్తి రేవంత్ అంతకుముందు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉండగా మీకు మహిళలకు అందరికీ పావులా వడ్డీ అని చెప్పేసి ఆ పావులా వడ్డీ కూడా ప్రతి 3 నెలలకు ఒకసారి పావులా వడ్డీ మీకు గ్రూప్లకు మహిళలకు అందరికీ తిరిగి ఇచ్చే కార్యక్రమం ఉండే. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత అసలు ఎవరికి కూడా అసలు వడ్డీ మాఫీ కాలేదు. వడ్డీ ఎప్పుడు కూడా ఎలక్షన్ల ముందర అప్పుడప్పుడు ఇవ్వాలి, దాని తర్వాత మళ్ళీ మర్చిపోవాలి. ఇవో వడ్డీ అదో వడ్డీ అని చెప్పాలి. కానీ ఎలక్షన్ల ముంగట ఇవ్వాలి, భోచేతికి బెల్లం పెట్టి నాటిపించి అన్ని బంద్ చేయాలి. కానీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరందరూ పరేడ్ గ్రౌండ్లో రేవంత్ రెడ్డి గారి ద్వారా మహిళా శక్తి కార్యక్రమం పెట్టి ఆ రోజు నుండి రెగ్యులర్గా ఏదైతే వడ్డీ ఉన్నదో మీరు మహిళా గ్రూపులు తీసుకున్న రుణాల మీద వడ్డీ మాఫీ చేయడం జరిగిందని చెప్పేసి మీకు అందరికీ సభాముఖంగా చెప్తా ఉన్నాను. ముఖ్యంగా ఈరోజు మనకు 2.5 కోట్లు నారాయణఖేడ్ యొక్క మున్సిపాలిటీలోనే 2.5 కోట్ల రుణాలు ఇచ్చారు. మళ్ళా సుమారు 50 లక్షల రూపాయలతోనే రుణం మాఫీ వడ్డీ మాఫీ చేసి మహిళా శక్తికి వాళ్ళందరికీ ఇవ్వడం జరిగింది.